జై శ్రీమన్నారాయణ. పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. మనం కొన్ని వీడియోలు మన ఏబిఎన్ డివోషనల్లో పెట్టాక ఒక ఇద్దరు కామెంట్ చేశారు, గృహాలు కడుతున్నాం కదండి, అయితే ఆయం కట్టాలని అందరూ అంటూ ఉంటారు, తప్పనిసరిగా గృహ నిర్మాణానికి గణితం క్యాలిక్యులేషన్ వెయ్యాలా, ఆయాది గణితం క్యాలిక్యులేషన్ చేయకుండా గృహ నిర్మాణాలు కట్టవచ్చునా అనేది కూడా ఉంది ప్రశ్న. అంటే గృహానికి గణితం అనేది ఇంపార్టెంటా కాదా అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ముఖ్యంగా ఇది నూతన నిర్మాణాలు చేయాలి అని అనుకునేటువంటి వాళ్ళు, వచ్చే సంవత్సరం కడదామండి అని అనుకునే వాళ్ళందరికీ కూడాను నేను అనుకుంటాను సరైనటువంటి సమాధానంగా నేను భావిస్తాను. మనిషికి గుండె ఎంత ప్రమాణమో గృహానికి గణితం అంత ప్రమాణం అంటాడు శాస్త్ర ప్రమాణంలో. 18 మంది మహర్షుల ద్వారా విరచితమైనటువంటి ఈ యొక్క వాస్తు శాస్త్రంలో గృహ గణితం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్. అంటే ఇది మొత్తం ఈ సబ్జెక్ట్లో ఎట్లా ఉంటుందంటే, యజమాని యొక్క నక్షత్రాల ఆధారంగా, ఇక్కడ వారి యొక్క నక్షత్రాల ఆధారంగా ఆ యొక్క గృహ నిర్మాణానికి, అట్లనే వారి పిల్లల యొక్క నక్షత్రాల ఆధారంగా, వారికి కానీ వారి పిల్లలకి కానీ నక్షత్రాలు లేని సందర్భంలో వారి పేర్లు ప్రకారంగా వచ్చేటువంటి నక్షత్రాల ఆధారంగా గృహ గణితం అనేది క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఆ గృహ గణితంలో 16 వర్గులు ఉంటాయి. ఇదేమిటండి కొత్తగా వింటున్నామని అనుకునే వాళ్ళకి చాలా సింపుల్ అర్థమయ్యేటువంటి సబ్జెక్టులు అందరికీ చెప్పాలంటే, ఒక 10వ తరగతి చదువుతునేటువంటి విద్యార్థి ఉత్తీర్ణత పొందాలంటే తను 6 సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత పొందితే అన్నీ కలిపి ఆ యొక్క 10వ తరగతి అనేటువంటిది ఉత్తీర్ణత చెంది తర్వాత వచ్చేటువంటి ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ ఎక్కడికో వెళ్తున్నాడు. అంటే 6 సబ్జెక్టుల్లో పాస్ అవ్వటం ఒక ఎత్తు అయితే, డిస్టింక్షన్లో పాస్ అవ్వటం ఇంకొక విధానం. 80%, 90% లేకపోతే 70%, 35% మార్కులు వచ్చి పాస్ అయినట్టే. సో కాబట్టి ఏంటంటే, మనకు గృహ నిర్మాణాలకు ఏర్పాటు చేసేటువంటి నిర్మాణాలలో గృహ గణితము, ఆయాది గణితము, దీనికి పదం ఏంటంటే మన ఈ యొక్క టెక్నికల్ వర్డ్ ఆయాది గణితం ఆధారంగా గృహ నిర్మాణాలకు శాస్త్ర ప్రమాణం ప్రకారంగా యజమాని యొక్క నక్షత్రాల ఆధారంగా క్యాలిక్యులేట్ చేసినప్పుడు అందులో 16 వర్గులు ఉంటాయి. కొన్ని ఉదాహరణకి చెప్తున్నాను. ధనము, ఎంత ధనం వస్తుంది, రుణము, ఆయుర్దాయము, తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, అంశ, లగ్నము, భావము, కులము, ఇట్లా 16 వర్గులు ఉంటాయి. అంటే ఈ 16 సబ్జెక్టుల్లో యజమాని తను నివసించేటువంటి ఆ యొక్క గృహానికి సంబంధించినటువంటి గణితం ఆధారంగా యజమానికి ఆ యొక్క గృహానికి మధ్య ఇంటర్ కనెక్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఒక భూమిని సెలెక్ట్ చేసుకున్నాం, అది మనది అనేది ఎట్టగా, మనం కొనుక్కునే వారి దగ్గర నుంచి, మనం ఏదైతే అమ్ముకునే వారి దగ్గర నుంచి మనం కొనుక్కుంటున్నామో మన ఇద్దరి మధ్యన ఒక పత్రం అనేది ఉంటుంది. గవర్నమెంట్ ద్వారా ప్రచురితమైనటువంటి ఒక పత్రం ఉంటుంది, డాక్యుమెంటు, సేల్ డీడ్ కావచ్చు, ఏదైనా. అది ఒకటి మనకు చెందిందండి. కానీ గృహం మనకు చెందిందని చెప్పాలంటే శాస్త్ర ప్రమాణంలో, అంటే కానీ హౌస్ నెంబర్ మాది కదండి, మాదని కాదు, శాస్త్ర ప్రమాణాల్లో గృహం మనకు చెందింది అంటే ఆ యజమాని యొక్క పేర్లు ప్రకారంగా నక్షత్రాల ఆధారంగా మనం ఆయాది గణితం క్యాలిక్యులేట్ చేసి ఆ గృహాన్ని అక్కడ నిక్షిప్తం చేస్తే అప్పుడు ఆ యొక్క గృహానికి ఎనర్జీ లెవెల్ పాస్ అవుతుంది, అది వారికి చెందినట్లుగా ఉంటుంది. తద్వారా ఆ గృహ నిర్మాణాలు విశేషమైనటువంటి రాజయోగాన్ని పొందుతాయి. దీని గురించి ఫర్దర్గా మనం వచ్చేటువంటి వీడియోలో వివరంగా తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.